మనం చూసుకోవాల్సిందంటే సర్జరీ ఎందుకు చేసాము, అది మనకు తలకు దెబ్బ తగలడం వల్ల చేసామా, లేదా ట్యూమర్ వల్ల చేసామా, ఫిట్స్ వల్ల చేసామా, దేని వల్ల చేసామా, దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకునేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హెడ్ ఇంజరీ అయిందనుకోండి, మనం చిన్న బ్లీడింగ్ ఉంటే మనం ఆపరేషన్ చేస్తాం, తీసేస్తాము. యూజువల్గా వాళ్ళు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయో వాళ్ళు మెడిసిన్ తీసుకొని నార్మల్ లైఫ్ స్టైల్ అన్ని చేసుకోవచ్చు. రెండోది ట్యూమర్ ఉందనుకోండి, వాళ్ళు కొంతమందికి మనం రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది, కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఫర్దర్ కొంతమందికి కొన్ని ఏరియాస్లో, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో ట్యూమర్ ఉంటుంది. సో వాళ్ళకు మొత్తం వచ్చేసిందా లేదా, కంప్లీట్గా రిసెక్ట్ చేసామా లేదా, దాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఏంటంటే వీటి వల్ల బాగా స్ట్రెస్కి లోన్ అవుతారు. ఈ స్ట్రెస్కి లోన్ అయ్యి టైంకి తినకపోవడము, పడుకోకపోవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఇంకెక్కువ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అయ్యి కొంతమంది ఫిట్స్ రావడము, ఈ మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ జరుగుతుంది. సో ఎవరైతే సర్జరీ అయిన తర్వాత వాళ్ళ డాక్టర్ ఏదో చెప్పాడో వినేసి ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది చాలా నార్మల్ లైఫ్లోకి లీడ్ కావచ్చు. అన్లెస్ ఎవరికైనా కొంచెం పెరాల్సి ఉండి ఎవరైనా మీరు డిపెండెంట్ అవుతే మాత్రం కొంతమందిని వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి, అక్కడికి పంపిస్తాము. అక్కడ గ్రాడ్యువల్ కొన్ని రోజులు రికవరీ అవుతారు. దెన్ మళ్ళీ వాళ్ళ డాక్టర్ దగ్గర చూపించుకొని కానీ మందులు ఏమైనా ఉంటే ఇస్తారు. అండ్ కమింగ్ ఆన్ టు స్పెసిఫిక్గా ఫిట్స్ ఉన్న సర్జరీస్ పేషెంట్స్కి చూసుకుంటే మాత్రం వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫిట్స్ సర్జరీ చేసిందే ఫిట్స్ గురించి కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది. అండ్ ఇంకోటి ఇంట్లో స్విమ్మింగ్ చేయకపోవడము, ఇంట్లో అలోన్గా ఉండకపోవడము, ల్యాడర్స్ ఎక్కకపోవడం, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకుంటుంది ఐసోలేటెడ్ ఫిట్స్ పేషెంట్స్కి ఫిట్స్ సర్జరీకి చేసినప్పుడు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఎనీబడి ఈ హెల్తీ లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ టైంకి ఫుడ్ తీసుకోవడము, జంక్ ఫుడ్ తినకపోవడం, టైంకి పడుకోవడము, అండ్ అన్నెసరీ లాట్ ఆఫ్ స్క్రీన్స్, మొబైల్ కానీ లేదంటే కంప్యూటర్ కానీ అవాయిడ్ చేయడము, లాట్ ఆఫ్ ఫ్లిక్కరింగ్ లైట్స్ ఆర్ ఫ్లిక్కరింగ్ లైట్స్ అవాయిడ్ చేసుకుంటే ఏంటంటే మనకు బ్రెయిన్కి ఆ స్ట్రెస్ ఉండదు. దానివల్ల ఫిట్స్, కొంతమందికి ఈ ఫ్లిక్కరింగ్ లైట్స్ వల్ల చాలా ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నార్మల్ లైఫ్ స్టైల్ చేసుకొని అండ్ అవాయిడ్ లాట్ ఆఫ్ రిచ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ లైక్ హై ఆయిలీ ఫుడ్, ఇవి అవాయిడ్ చేసుకొని నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే యూజువల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ బాగానే ఉంటుంది.